ఏ ఖ్యాతి లేని. చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు. చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ లండన్లో యువ ప్రసంగికుడిగా ఉన్నప్పుడు అతని విజయవంతమైన పరిచర్య కొందరు మత పెద్దలలో ఈర్ష్యను రగిలించింది. వారు అతనిపై పలు రకాల అపవాదులు, వ్యర్థమైన మాటలతో దాడి చేశారు. అతని ప్రసంగాలు చెత్తవి అన్నారు. అతను నటుడని, ప్రసంగ వేదిక విదూషకుడని అన్నారు. అతని పరిచర్య స్థాపితమయ్యాక కూడా స్పర్జన్ గూర్చి ప్రసార మాధ్యమాల్లో అబద్ధాలు చెప్పేవారు, మతపర మాధ్యమాలతో సహా. అది అతన్ని నిరుత్సాహానికి గురి చేసేది. మరీ అశ్లీలమైన ఓ వార్తా కథనం వెలువడాక స్పర్జన్ ప్రభు ఎదుట సాగిలపడి ఇలా ప్రార్థించాడు: ఓ యేసు ప్రభువా, నిన్ను నీవు నా కోసం ఏ పేరు ప్రఖ్యాతులు లేనివానిగా చేసుకున్నావు. నేను కూడా ఇష్టపూర్వకంగా నా పేరు ప్రఖ్యాతులను త్యజిస్తున్నాను. ఇక ఆ సమయం నుండి స్పర్జన్ తన హృదయంలోని గొప్ప ప్రధాన యాజకుడు అతన్ని అర్థం చేసుకుంటాడని, గంటకు కావలసిన కృపనిస్తాడని అతనికి తెలుసు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇతరులు మీ కీర్తి ప్రతిష్టలను లేక మీ ఉద్దేశాలను ప్రశ్నించేంతగా మీరెప్పుడైనా యేసు పట్ల భక్తి కలిగి ఉన్నారా? అదే నిజమైతే మీరు ఎలా ప్రతిస్పందించారు? ఆమెన్.